Hey guys, welcome back to another video. And guys, ఈ వీడియోలో నేను సోలో లెవెలింగ్ చాప్టర్ 176 to 179 అండ్ ఒక సైడ్ చాప్టర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అందుకే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ కోయండి. అండ్ ఆల్సో ఈ వీడియోకి ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి, వాళ్ళతో కూడా లైక్ కొట్టిపోయండి, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ అయిపోయించండి. అండ్ ఆల్సో ఈ వీడియోకి ఎక్కువ కమెంట్స్ పెట్టండి, జెన్యూన్ కమెంట్స్ పెట్టండి అండ్ ఎక్కువ కమెంట్స్ పెట్టండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మన అకౌంట్ని ఫాలో అవ్వండి, మర్చిపోకండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, కంపంగా ఫాలో అయిపోయింది. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్, మీకు గుర్తుంటే చాప్టర్ 175 ఎండింగ్ లో జిన్వో ఒక ఆర్మర్ ని క్రియేట్ చేసుకుంటాడు డార్క్ నెక్స్ తో. అండ్ తర్వాత తను డ్రాగన్ కింగ్ తో ఫైట్ చేస్తాడు. అండ్ చాప్టర్ 176 ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ వీళ్ళిద్దరు కంటిన్యూస్ గా ఒకరి మీద ఒకరు అటాక్ చేసుకుంటూ ఉంటారు. అండ్ లాస్ట్ కి డ్రాగన్ కింగ్ గాడు జిన్వుని పట్టుకొని విసిరేస్తాడు. అండ్ మళ్ళీ జిన్వు మీద ఫైర్ తో అటాక్ చేస్తాడు. బట్ అఫ్కోర్స్ జిన్వు డాజ్ అవుతాడు. అండ్ తర్వాత వీళ్ళిద్దరు మళ్ళీ ఒకరి మీద ఒకరు అటాక్ చేసుకుంటారు. అండ్ జిన్వు ఒక అటాక్ డ్రాగన్ కింగ్ గడికి తగిలేస్తుంది. దాంతో వాడు దూరంగా వెళ్ళిపోతాడు. అండ్ తర్వాత వాడు స్కైలోకి వెళ్ళిపోయి ఫైర్ ని షూట్ చేస్తాడు అండ్ జిన్వు. అండ్ అప్పుడే జిన్వు డాగర్ రష్ అటాక్ తో డ్రాగన్ కింగ్ గడి మీద అటాక్ చేస్తాడు. అండ్ ఒక డాగర్ వాడి రెక్కలకి గుచ్చుకుంటది. అండ్ తర్వాత ఇంకా వీళ్ళిద్దరు మళ్ళీ అట్లనే అటాక్ వేసుకుంటుంటారు. బట్ అప్పుడే ఫైర్ జిన్వుకి తగిలేస్తుంది. అండ్ అప్పుడే జిన్వుది ఆర్మర్ కూడా డిసపేర్ అయిపోతుంది. ఎందుకంటే దాన్ని మెయింటైన్ చేయాలంటే ఎక్కువ స్టామినా పోతుంది కాబట్టి దాంతో జిన్వు కొంచెం అలసిపోతాడు. అండ్ అప్పుడే డ్రాగన్ కింగ్ గాడు మళ్ళీ హ్యూమన్ ఫామ్ కి వచ్చేస్తాడు. అండ్ వాడు జిన్వుతో అంటాడు, నేను నీకు లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నా టు జాయిన్ మీ అని వాడు అంటాడు. బట్ అఫ్కోర్స్ జిన్వు ఏమంటాడు మీకు తెలుసు కదా, నువ్వు అంటాడు. అండ్ తర్వాత వీళ్ళిద్దరూ మళ్ళీ ఫైట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. అండ్ డ్రాగన్ కింగ్ గాడు జిన్వుతో అంటాడు, యోగమంట్ గాడు అండ్ ద ఆర్మీ ఆఫ్ డిస్ట్రక్షన్ విల్ డిస్ట్రాయ్ ఎవ్రీథింగ్. నువ్వు నాతో ఫైట్ చేస్తున్నావు కానీ నువ్వు దేనైతే ప్రొటెక్ట్ చేద్దాం అనుకున్నావో దాన్ని ప్రొటెక్ట్ చేయలేవు. నువ్వు ఏమేమైతే ప్రొటెక్ట్ చేద్దాం అనుకున్నావో అవన్నీ కూడా నీ ముందే డిస్ట్రాయ్ అయిపోతాయి. అండ్ వాళ్ళ సఫరింగ్ ఒక అరుపులు నువ్వు వింటావు అండ్ నువ్వు రిగ్రెట్ అవుతావు ఫర్ నాట్ జాయినింగ్ మీ అని డ్రాగన్ కింగ్ గాడు అంటాడు. అండ్ ఆల్సో వాడు జిన్వుని స్టాప్ కూడా వేస్తాడు. దానికి జిన్వు అంటాడు డ్రాగన్ కింగ్ తో, నేను రిగ్రెట్ అవడం కాదు, నువ్వు రిగ్రెట్ అయ్యేలాగా నేను చేస్తాను అంటాడు. అండ్ అప్పుడు ఒక డాగర్ వెనకాల నుంచి వచ్చి డ్రాగన్ కింగ్ గడికి గుచ్చుకుంటది. బట్ అది ఫుల్ గా గుచ్చుకోదు బికాస్ ఆఫ్ ది ఆర్మర్. అండ్ వాడు జిన్వుతో అంటాడు, డ్రాగన్ టూత్ తో తయారైన డాగర్ తో నన్ను స్టాప్ చేద్దాం అనుకున్నావా అని, అంటే నా డ్రాగన్ టూత్ తోనే నన్ను స్టాప్ చేద్దాం అనుకున్నావా అని వాడు అంటాడు. అండ్ ఆల్సో వాడు అంటాడు, ఈ ఫైట్ ఇంకా ఎండింగ్ కి వచ్చేసిందని. దానికి జిన్వు కూడా అంటాడు, అవును ఈ ఫైట్ ఇంకా ఎండింగ్ కి వచ్చేసింది అండ్ నేను దాన్ని చూడగలుగుతున్నా అని జిన్వు అంటాడు. దానికి డ్రాగన్ కింగ్ గాడు అంటాడు, అయితే నువ్వు లొంగిపోతున్నావా అని. బట్ అఫ్కోర్స్ జిన్వు లొంగిపోయేవాడైతే కాదు. అండ్ జిన్వు మళ్ళీ డ్రాగన్ కింగ్ గడి మీద అటాక్ చేయడానికి పోతాడు. అండ్ ఆల్సో తన షాడోస్ అన్నింటిని కూడా సమన్ చేస్తాడు. అండ్ షాడోస్ అన్ని కలిపి డ్రాగన్ కింగ్ గాడిని పట్టేసుకుంటే అండ్ జిన్వు తన డాగర్ తో డ్రాగన్ కింగ్ గాడిని కట్ చేస్తాడు. అని అంటాడు, నీ చావు నువ్వు చూడగలుగుతున్నావా అని. అండ్ అప్పుడే పై నుంచి ఇక్కడికి ఎవరో వస్తారు. అండ్ చాప్టర్ 176 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయస్. చాప్టర్ 176 ఎండ్ దగ్గర చాప్టర్ 177 స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడికి ఎవరు వస్తారో తెలుసా, రూలర్స్. అండ్ వీళ్ళని చూసి డ్రాగన్ కింగ్ గాడు అనుకుంటాడు, నేను ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇది ఎట్లా పాసిబుల్, నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇలాంటి గేట్ ని చూడలేదు. అండ్ 2 వరల్డ్స్ ని కనెక్ట్ చేసే గేట్ ని క్రియేట్ చేయడానికి చాలా ఎనర్జీ అవసరము, అలాంటప్పుడు రూలర్స్ ఇక్కడికి ఎలా వచ్చారని డ్రాగన్ కింగ్ గాడు అనుకుంటాడు. బట్ ఇది జిన్వుదే ప్లాన్. వీళ్ళ ఇద్దరు ఫైట్ వల్ల వచ్చే ఎనర్జీ వల్ల ఈ గేట్ అనేది క్రియేట్ అయింది. అండ్ దాంట్లోకి వెళ్ళి రూలర్స్ వచ్చేసారు. బట్ డ్రాగన్ కింగ్ గాడికి ఒకటి అర్థం కాదు, అదేంటంటే జిన్వు రూలర్స్ తో ఎట్లా కాంటాక్ట్ అయ్యాడని. సో యాక్చువల్గా అయితే జిన్వు రూలర్స్ యొక్క వెజల్స్ ని లైక్ థామస్ ని అండ్ లూజన్ గాని యూజ్ చేశాడు టు కాంటాక్ట్ రూలర్స్. అండ్ దాంతో డ్రాగన్ కింగ్ గాడు జిన్వుని మెచ్చుకుంటాడు, మస్తు ప్లాన్ వేసేవరా అని. అండ్ అప్పుడే జిన్వు డ్రాగన్ కింగ్ గారిని అడుగుతాడు, నువ్వే కదరా బ్యారన్ గాడికి అండ్ ర్యాకన్ గాడికి ఆర్డర్ వేసే టు అటాక్ అండ్ యాజ్బెన్ అని అంటాడు. దానికి వాడు అంటాడు, బ్యారన్ గాడు నీకు నిజం చెప్పేశాడా అని. అండ్ దానికి జిన్వు అంటాడు, యాజ్బెన్ నీకు హాయ్ చెప్పమన్నాడని అంటాడు. అండ్ దాంతో డ్రాగన్ కింగ్ గాడు జిన్వు మీద అటాక్ చేయడానికి వస్తాడు. బట్ అప్పుడే రూలర్స్ అందరు కలిపి డ్రాగన్ కింగ్ గారిని వేసి పడేస్తారు. అండ్ డ్రాగన్ కింగ్ గాడు జిన్వుతో అంటాడు, నేను నిన్ను మళ్ళీ కలుస్తారా అని. అండ్ దానికి జిన్వు కూడా అంటాడు, నువ్వు నన్ను త్వరలో మళ్ళీ చూస్తావని. అండ్ తర్వాత ఒక రూలర్ జిన్వుతో అంటాడు, నువ్వు మా వార్ని ఎండ్ చేసావు, మీకు రుణపడి ఉండిపోయినామని రూలర్ గాడు అంటాడు. దానికి జిన్వు అంటాడు, మీరు నాకు రుణపడి ఉండాల్సిన అవసరం లేదు, బట్ నాకు ఒక రిక్వెస్ట్ ఉంది, దాన్ని తీరిస్తే చాలు అని అంటాడు. దానికి ఆ రూలర్ గాడు అంటాడు, నీ రిక్వెస్ట్ ఏంటో చెప్పు, నా పవర్లో ఉంటే దాన్ని నేను ఖచ్చితంగా తీరుస్తా అని అంటాడు. దానికి జిన్వు అంటాడు, అయితే మీరు 1 లాస్ట్ టైం కప్ ఆఫ్ రీఇన్కార్నేషన్ ని యూజ్ చేయండి అని అంటాడు. అంటే జిన్వు టైం ని మళ్ళీ రివర్స్ చేయమని అడుగుతున్నాడు. దాంతో రూలర్ గాడు అంటాడు, మేము టైం ని రివర్స్ చేసినా సరే మొనాక్స్ యొక్క మెమరీ అట్లనే ఉంటుంది, అంటే వాళ్ళకి అన్ని అట్లనే గుర్తుంటాయి, ఏమంత టైం ని రివర్స్ చేసినా సరే, అయినా నువ్వు టైం ని రివర్స్ చేయమని అడుగుతున్నావా అని రూలర్ గాడు అంటాడు. దానికి జిన్వు అంటాడు, అవును మీరు అలానే చేయండి, బట్ మీరు ఎవరిని కూడా ఎర్త్ మీదకి పంపించకండి, నేను ఒక్కడిని మొనాక్స్ ని చూసుకుంటా అండ్ వాళ్ళ ఆర్మీస్ ని కూడా చూసుకుంటా అని అంటాడు. దానికి రూలర్ గాడు అంటాడు, నువ్వు ఒక్కడివే అంతగానం బర్డెను ఎందుకు మోయాలని అనుకుంటున్నావు, నీ రీజన్ ఏంటి ఇట్లా చేయడానికి, మేము కప్ ఆఫ్ రీఇన్కార్నేషన్ ని చాలాసార్లు యూజ్ చేసినాం అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ రిజల్ట్ దట్ వి గాట్ అని వాడు అంటాడు. అండ్ దానికి జిన్వు అంటాడు, నేను చాలా
మంది పీపుల్ ని పోగొట్టుకున్నాను ఈ బ్యాటిల్ లో అండ్ ఐ వాంట్ టు బ్రింగ్ దెమ్ బ్యాక్ అని జిన్వు అంటాడు. ఆ తర్వాత ఆ రూలర్ గాడు అంటాడు కప్ ఆఫ్ రీఇన్కార్నేషన్ ది డ్యూరబిలిటీ అయిపోయింది, ఇంకా ఇదే లాస్ట్ టైం ఇక మనం కప్ ఆఫ్ రీఇన్కార్నేషన్ ది యూజ్ చేయగలిగేది అండ్ ఒక్కసారి టైం రివర్స్ అయినాక నువ్వు మళ్ళీ వెనక్కి రాలేవు అండ్ నువ్వు ఇప్పుడు టైంలో వెనక్కి పోకపోతే నిన్ను పీపుల్ గుర్తుపెట్టుకుంటారు యాజ్ ఎ హీరో. బట్ ఇప్పుడు నువ్వు టైంలో వెనక్కి వెళ్ళిపోతే నిన్ను ఎవరు కూడా గుర్తుపెట్టుకోరు అండ్ నువ్వు వెనక్కి పోయి గెలిచినాక కూడా అక్కడ ఎవరు ఉండరు నిన్ను కంగ్రాచులేట్ చేయడానికి. అయినా సరే నువ్వు టైంలో వెనక్కి పోవాలని అనుకుంటున్నావా అని ఆ రూలర్ గాడు జిన్వుని అడుగుతాడు. దానికి జిన్వు తన ఫ్యామిలీని అండ్ ఫ్రెండ్స్ ని తలుచుకుంటాడు అని అంటాడు ఎస్ ఐ విల్ గో బ్యాక్ ఇన్ టైమ్ అని. అండ్ దాంతో ఆ రూలర్ గాడు జిన్వుని మెచ్చుకుంటాడు ఫర్ టేకింగ్ ఎవ్రీథింగ్. అండ్ జిన్వుని చూస్తే ఆ రూలర్ గాడికి యాజ్బాని గుర్తొస్తాడంట. అండ్ తర్వాత వాడు జిన్వుకి బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పేస్తాడు. అండ్ తర్వాత వాడు కప్ ఆఫ్ రీఇన్కార్నేషన్ ని యూజ్ చేస్తాడు. అండ్ చాప్టర్ 177 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయ్స్. సో గైస్ చాప్టర్ 178 లో వరల్డ్ మొత్తంలో కూడా ఒక బ్రైట్ లైట్ వెలుగుతుంది అండ్ అట్లా టైమ్ 10 years రివర్స్ అయిపోతుంది అండ్ మనకి జిన్వుని చూపిస్తారు. అండ్ జిన్వు ఇప్పుడు చిన్నపిల్లడు అయిపోతాడు ఎందుకంటే టైమ్ 10 years బ్యాక్ అయింది కదా. అండ్ ఇప్పుడు జిన్వు దగ్గర తన ఫ్యామిలీ మొత్తం కూడా ఉంటుంది, లైక్ తన చెల్లి జీనా ఉంటుంది అండ్ వాళ్ళ అమ్మ కూడా ఉంటుంది హెల్తీగా అండ్ వాళ్ళ నాన్న సంగ్ కూడా డిసపేర్ అవ్వకుండా ఉంటాడు. అండ్ జిన్వు తన ఫ్యామిలీని చూసి ఏడ్చాడు కూడా, అంటే ఆనందంతో, ఎందుకంటే తన నైట్ మేరు ఎండ్ అయిపోయింది కదా ఇప్పుడు. అండ్ జిన్వు ఇప్పుడు అన్నిటిని కూడా చక్కగా చేసుకోవాలి ఎలాంటి మిస్టేక్ చేయకుండా అండ్ ఈ ఆపర్చునిటీని తను అసలు మిస్ అవ్వకూడదు ఒకవేళ ఫ్యూచర్ ని చేంజ్ చేయాలంటే. బట్ జిన్వు అప్పుడే మొనాక్స్ తో ఫైట్ చేయదని అనుకుంటాడు అండ్ తను కొన్ని రోజులు పీస్ఫుల్ గా ఉండాలని అనుకుంటాడు విత్ హిస్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఎంజాయ్ కూడా చేయాలనుకుంటాడు తన చైల్డ్హుడ్ ని. ఆ తర్వాత ఒక రోజు జిన్వు ఒక నోట్ పెట్టేసి వెళ్ళిపోతాడు మొనాక్స్ తో ఫైట్ చేయడానికి. అతను డైరెక్ట్ గా డైమెన్షనల్ లిఫ్ట్ లోకి వెళ్ళిపోతాడు. అతను మొనాక్స్ అందరినీ కూడా వేసి పడేస్తాడు ఒక డ్రాగన్ కింగ్ ని తప్ప. అండ్ అట్లా 27 years అయిపోతాయి డైమెన్షనల్ లిఫ్ట్ లో. అవుట్ సైడ్ వరల్డ్ లో జస్ట్ 2 years మాత్రమే అవుతాయి, అంటే డైమెన్షనల్ లిఫ్ట్ లో టైం స్పీడ్ గా అవుతుంది కంపేర్ టు అవుట్ సైడ్ వరల్డ్. ఆ తర్వాత జిన్వు ఆలోచిస్తూ ఉంటాడు లైక్ అందరినీ ఎట్లా ఫేస్ చేయాలని ఆఫ్టర్ 2 years. అండ్ తర్వాత జిన్వు తన షాడో ఆర్మీ మొత్తాన్ని కూడా సమన్ చేస్తాడు టు అటాక్ ఆన్ డ్రాగన్ కింగ్. అండ్ వేసే డ్రాగన్ కింగ్ వాడు కూడా జిన్వు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అండ్ వాడు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే జిన్వు కప్ ఆఫ్ రీఇన్కార్నేషన్ ని యూజ్ చేస్తాడని. అండ్ అప్పుడే జిన్వు ఇక్కడికి వచ్చేసాడు అండ్ ఇంకేముంది వీళ్ళిద్దరు మళ్ళీ ఫైట్ చేసుకుంటారు అండ్ జిన్వు డ్రాగన్ కింగ్ అని డిఫీట్ చేస్తాడు. అండ్ చాప్టర్ 178 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయ్స్. సో గాయ్స్ చాప్టర్ 179 లో నార్మా ఒక ప్రిడిక్షన్ చేస్తుంది లైక్ ఎర్త్ మీదకి గాడ్ ఆఫ్ డెత్ వస్తాడని విత్ ఆర్మీ అండ్ ఎర్త్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేస్తాడని అండ్ ఎర్త్ లో ఎవరు కూడా బ్రతుకుంటారని తను ప్రిడిక్షన్ చేస్తుంది. అండ్ నార్మావి చాలా ప్రిడిక్షన్స్ రియల్ అయినాయి కాబట్టి అందుకే పీపుల్ అందరూ కూడా నార్మల్ని నమ్ముతారు అండ్ వాళ్ళందరూ కూడా షాక్ లో అండ్ భయంతో ఉంటారు. అండ్ నార్మల్ చెప్పిన నెక్స్ట్ డేనే ఒక పెద్ద గేటు ఓపెన్ అవుతుంది, అది కూడా కొరియా సోయిల్ లో. అండ్ గేటు ఓపెన్ అవుతుంది కూడా బట్ దాంట్లోకి వెళ్ళి ఎవరు రారు, అంటే దాంట్లోకి వెళ్ళి జిన్వు వస్తాడు బట్ తను చాలా స్పీడ్ గా కిందికి వచ్చేస్తాడు. దాంతో తను ఎవరికి కనిపించడు. దాంతో అందరూ అనుకుంటారు గేట్లోకి వెళ్ళి ఎవరు రాలేదని. అండ్ జిన్వుని రిసీవ్ చేసుకోవడానికి రూలర్స్ ఒకరిని పంపిస్తారు అండ్ ఆల్సో రూలర్స్ ఒక మెసేజ్ కూడా ఇద్దామనుకుంటారు జిన్వుకి, అందుకే వీడిని పంపిస్తారు. అండ్ ఇది చాలా లాంగ్ కన్వర్జేషన్ అంట, అందుకే జిన్వు వీడిని ఐస్ క్రీమ్ షాప్ లోకి పట్టుకుపోతాడు టు టాక్. అండ్ జిన్వు చాలా ఐస్ క్రీమ్ తింటాడు ఎందుకంటే జిన్వు చాలా ఇయర్స్ నుంచి నథింగ్నెస్ లో ఉన్నాడు కదా, అందుకే తనకి స్వీట్ తినబోదు అవుతుంది, అందుకే తను ఎక్కువ ఐస్ క్రీమ్ తింటాడు. అండ్ తర్వాత వాడు రూలర్స్ ఒక మెసేజ్ జిన్వుకి చెప్తాడు, అదేంటంటే రూలర్స్ వరి అవుతున్నారంట ఎర్త్ కి ఏమైనా అయిపోద్దేమో అని బికాస్ ఆఫ్ జిన్వు. ఎందుకంటే ఇప్పుడు జిన్వు దగ్గర చాలా మ్యాజికల్ ఎనర్జీ ఉంది కదా అండ్ ఎర్త్ లో అస్సలు మ్యాజికల్ ఎనర్జీ లేదు కదా, సో అందుకే ఎర్త్ జిన్వుని హ్యాండిల్ చేయలేదేమో అని రూలర్స్ వరి అవుతుంటారు. అండ్ వాళ్ళు జిన్వుని ఒక వేరే వాళ్ళకి పంపేదామని అనుకుంటారు. అండ్ ఆల్సో వాళ్ళ దగ్గర ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, అదేంటంటే జిన్వుని కంప్లీట్లీ సీల్ చేసేయడం. దాంతో జిన్వు కోపంగా అంటాడు ఇప్పుడు మొనాక్స్ లేరు కాబట్టి నన్ను లేపదమని అనుకుంటున్నారా, మీరు నా పవర్స్ చూసి భయపడుతున్నారా అని జిన్వు అంటాడు. దాంతో వాడు భయపడిపోతాడు అండ్ వాడు అంటాడు అట్లా కాదని. అండ్ వాడు జిన్వుకి నార్మాక ప్రిడిక్షన్స్ ఆర్టికల్స్ చూపిస్తాడు అండ్ అంటాడు నువ్వు డిసెంబర్ అయినప్పుడు తను అంత మంచి ఫార్చ్యూన్ టెల్లర్ కాదు, బట్ నువ్వు మళ్ళీ ఎర్త్ తో కాంటాక్ట్ లోకి రాగానే తన లైఫ్ చేంజ్ అయిపోయింది, అంటే తన ప్రిడిక్షన్స్ కరెక్ట్ అయిపోతున్నాయి ఆఫ్టర్ జిన్వు ఎర్త్ తో కాంటాక్ట్ అవ్వగానే అని వాడు అంటాడు. అంటే జిన్వు ఒక ఎగ్జిస్టెన్స్ ఇట్లా నార్మల్ చేంజ్ చేసిందని వాడు అంటున్నాడు. దాంతో జిన్వు వాడితో అంటాడు మనం తర్వాత ఎప్పుడైనా మాట్లాడదామా అని. దాంతో వాడు వెళ్ళిపోతాడు. అండ్ జిన్వు కూడా ఆలోచిస్తూ ఉంటాడు లైక్ ఈ వరల్డ్ లో ప్రతి ఒక్క ఆర్గనిజం కి ఒక పర్పస్ ఉంటుంది టు ఎగ్జిస్ట్ అండ్ అట్లా నాకు కూడా ఒక పర్పస్ ఉన్నది, నేను షాడో మోనార్క్ అవ్వాలని అండ్ మొనార్క్స్ ని డిఫీట్ చేయాలని. అండ్ ఇప్పుడు ఆ పర్పస్ ఫుల్ఫిల్ అయిపోవడంతో ఇప్పుడు నా దగ్గర ఎలాంటి పర్పస్ లేదు టు ఎగ్జిస్ట్ అని జిన్వు అనుకుంటాడు. అండ్ అప్పుడే జిన్వుకి ఆహిం కనిపిస్తుంది. దాంతో తను ఆహిం వెనకాల పోతాడు. తను అనుకుంటాడు ద టైం విల్ కమ్ అండ్ టైం నాకు చెప్తుంది నేను ఇక్కడ ఉండాలా వద్దా అని. అండ్ ఆల్సో నేను ప్రేమించే అండ్ నన్ను ప్రేమించే పీపుల్ ఇంకా ఉన్నారు అండ్ ఆ ఒక్క రీజన్ చాలు నాకు టు స్టే హియర్ ఇన్ దిస్ వరల్డ్ అని జిన్వు అనుకుంటాడు. అండ్ ఆల్సో తను ఇంకా రీజన్స్ వెతకాలని అనుకుంటాడు టు లివ్ హియర్. అండ్ చాప్టర్ 179 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయస్. అండ్ ఆల్సో మన మెయిన్ స్టోరీ కూడా ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయస్. అండ్ గాయస్ ఇప్పుడు నేను సైడ్ స్టోరీని స్టార్ట్ చేయబోతున్నాను. అండ్ చాప్టర్ 1 లో మనం చూలుగానే చూస్తాం. అండ్ ఇప్పుడు వాడు ఒక క్రిమినల్ ఇన్వెస్టిగేషన్
ఇన్వెస్టిగేటర్ అంటే పోలీస్ ఆఫీసర్ అని అర్థం. అండ్ చూల్ గడికి అనిపిస్తూ ఉంటుంది లైక్ వాడు ఏదో ఇంపార్టెంట్ థింగ్ మర్చిపోతున్నట్టు. బట్ ఎంత గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేసినా కూడా వాడు ఏం మర్చిపోయిందో వాడికి గుర్తురాదు. అండ్ వాడు ఏం మర్చిపోయిందో మీకు తెలుసు కదా, వాడి హంటర్ లైఫ్. అండ్ తర్వాత చూల్ గడు స్టేషన్కి పోతాడు. అండ్ అక్కడ క్రిమినల్స్ ఉంటారు. అండ్ వాళ్ళు భయంతో షేక్ అయిపోతుంటారు. అండ్ ఒక క్రిమినల్ అంటాడు, ఒక షాడో గ్రౌండ్లోకి వెళ్ళి బయటకు వచ్చింది అండ్ నాతో చెప్పింది, ఒకవేళ నేను 24 అవర్స్లో పోలీసులకి లొంగిపోకపోతే నన్ను చంపేస్తా అని చెప్పింది. అండ్ ఆల్సో వాడు పోలీసుల్ని అడుక్కుంటాడు నన్ను సెల్లో వేసేయండి అని. అండ్ అప్పుడే సీనియర్ ఆఫీసర్ వచ్చి చూల్ గడిని మీటింగ్కి రమ్మని పిలుస్తాడు. దాంతో చూల్ గడు పోతాడు. అండ్ సీనియర్ ఆఫీసర్ చూల్ గడికి చెప్తాడు లొంగిపోయిన క్రిమినల్స్ని వదిలేయమని. ఎందుకంటే ఆ సీనియర్ ఆఫీసర్ గడు చూడాలనుకుంటాడు ఒకవేళ క్రిమినల్స్ 24 అవర్స్లో లొంగిపోకపోతే ఏమవుతుందని. అందుకే వాడు చూల్ గడితో అంటాడు క్రిమినల్స్ని వదిలేయమని. దాంతో చూల్ గడు అంటాడు ఆ సీనియర్ ఆఫీసర్తో, ఒకవేళ క్రిమినల్స్కి నిజంగానే ఏమైనా అయితే మీరు ఏం చేశారని చూల్ గడు అడుగుతాడు. దాంతో ఆ సీనియర్ ఆఫీసర్ గడు అంటాడు మనం ఎట్లా అట్లా మేనేజ్ చేద్దామని. ఆ తర్వాత వీళ్ళు ముగ్గురు కలిపి క్రిమినల్ని పట్టుకోబోతారు ఎవరిని ఏరియాలకి. అన్న క్రిమినల్ అయితే భయంతో చచ్చిపోతుంటాడు. ఆ తర్వాత అట్లా 24 అవర్స్ అయిపోతాయి. అండ్ అప్పుడు ఇక్కడికి మన షాడోస్ వచ్చేసాయి. అండ్ పోలీసులు ఇద్దరిని విసిరేస్తాయి పక్కకి. దాంతో వాళ్ళిద్దరు అన్కాన్షియస్ అయిపోతారు. బట్ మన షాడోస్ చూల్ గడిని ఏం చేయవు, బికాస్ మన చూల్ గడు కదా. అండ్ క్రిమినల్ని అయితే మన షాడోస్ వేసి పడేస్తాయి, ఎట్లా పడితే అట్లా కచ్చేసి పడేస్తాయి అండ్ వెళ్ళిపోతాయి. అండ్ ఈ సిచ్యువేషన్ చూసాక చూల్ గడికి దేజావు లాంటి ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే వాడు ఇలాంటి సిచ్యువేషన్ ని చాలా సార్లు చూశాడు కదా జనుమతో ఉన్నప్పుడు. ఆ తర్వాత వీళ్ళందరూ సీనియర్ ఆఫీసర్ ఇంకా వీళ్ళని తిడతాడు క్రిమినల్స్ తో అట్లా చేసినందుకు. ఆ తర్వాత వాడు చూల్ గడిని అడుగుతాడు నీకేం గుర్తులేదా అని. దాంతో చూల్ గడు అబద్ధం చెప్తాడు నాకేం గుర్తులేదని. తర్వాత ఆ సీనియర్ ఆఫీసర్ అంటాడు ఫార్చునేట్లీ ఈ ఇన్సిడెంట్ గురించి హైర్ అప్స్ కి తెలీదు, సో దాంతో మీరు మూసుకుని ఉండండి అనేదో గ్యాంగ్ వార్ లో ఆ క్రిమినల్స్ చనిపోయారని చెప్పండి అని చెప్తాడు. దాంతో ముగ్గురు కూడా ఓకే అనేస్తారు. ఆ తర్వాత చూల్ గడు చెక్ చేస్తాడు లైక్ ఎంతమంది క్రిమినల్స్ లొంగిపోయారని. అండ్ చాలా మంది క్రిమినల్స్ లొంగిపోతారు. అండ్ ఎస్పెషల్లీ లేట్ ఫిబ్రవరి టు ఎర్లీ మార్చ్ లో అయితే చాలా మంది క్రిమినల్స్ లొంగిపోతారు. అండ్ అప్పుడు ఒక జూనియర్ ఆఫీసర్ ఉంటాడు. అండ్ వాడు అంటాడు లేట్ ఫిబ్రవరి టు ఎర్లీ మార్చ్ లో అయితే స్కూల్స్ ఉండవు అని అంటాడు, అంటే హాలిడేస్ అనమాట స్టూడెంట్స్ కి. దాంతో చూల్ గడు అనుకుంటాడు కొంపతీసి షాడో మాన్స్టర్స్ ని కంట్రోల్ చేస్తుంది ఒక స్టూడెంట్ అని. అండ్ చూల్ గడు గెస్ కరెక్టే. అండ్ అప్పుడు మనం జెన్యున్ చూసాం. అతను స్కూల్ కి పోతాడు. అండ్ సైడ్ చాప్టర్ 1 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయస్. సో గాయస్ ఇది సోలో లెవెలింగ్ ఎండింగ్ ఎక్స్ప్లెనేషన్. ఎలా ఉంది వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి, వాళ్ళతో కూడా లైక్ కొట్టిపోయండి, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఆల్సో ఈ వీడియోకి ఎక్కువ కమెంట్స్ పెట్టండి, జెన్యూన్ కమెంట్స్ పెట్టండి అండ్ ఎక్కువ కమెంట్స్ పెట్టండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గాయ్స్.